ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వైరవరం మండలం గురమందలోని స్వామి విశ్వేశ్వరనాథుని దర్శించడం జరిగింది. ఆ హిందూ బంధువులందరూ ఈ కార్యాలయాన్ని ఈ దేవాలయానికి వచ్చి దర్శించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఈ మార్గానికి ఇక్కడ జరిగింది ఏంటంటే రహదారి లేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. రహదారి సౌకర్యం కల్పిస్తే ప్రజలు ఇంకా ఎక్కువ సంఖ్యలో దేవాలయం దర్శించుకునే అవకాశం ఉంది. కావున హిందూ బంధువులందరికీ తెలియజేయడం కనుక రహదారి నిర్మాణంలో ప్రత్యేకంగా నేను కృషి చేసి రహదారి నిర్మించి ఏర్పాటు చేయాలని నేను కూడా సంకల్పంతో ఉన్నాను. కావున హిందూ బంధువులందరూ రానున్న కాలంలో ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే విధంగా కార్యక్రమం చేపడతానని తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో గుడి అభివృద్ధి కోసం గుడి అభివృద్ధి కోసం మొట్టమొదటిగా రహదారి నిర్మాణం జరగాలి. రహదారి నిర్మాణం అయితే ఖచ్చితంగా గుడి అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను. పోలవరం జిల్లా వైరామవరం మండలం యార్లగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలోని గురబంద శివాలయంలో ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నవి. ఇక్కడికి భక్తులు సుదూర ప్రాంతం నుండి వచ్చి వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా చాలా పవిత్రమైన ప్రదేశం ఇది. ఇక్కడ మహాశివుడు ఉండడం వల్ల ఇక్కడ సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. ఈ దేవాలయం 12వ 13వ శతాబ్దంలో అప్పుడు ఉన్నటువంటి చోళరాజులు నిర్మించారు. అప్పటి నుండి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులే దీన్ని తీర్థం చేస్తూ వస్తున్నారు. ఇక్కడ సెలయేరులో స్నానమాచరించి జాగారం చేసి వాళ్ళ మొక్కులు తీర్చుకున్నట్లయితే వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. అలాగే నందిని ఎత్తుకొని ఆలింగనం చేసుకునే వాళ్ళ ద్వారా సంతానం కలుగుతుంది. అలాగే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మార్గం లేదు. తార్ రోడ్డు సౌకర్యం కల్పించినట్లయితే ఈ ప్రాంతం ఈ గుడి అభివృద్ధి చెందడానికి ఎంతో ఆస్కారం ఉంది. దూర ప్రాంతం నుండి వచ్చే భక్తులకు ఇక్కడ సరైన సౌకర్యాలు లేకపోవటం వలన ప్రభుత్వం వారు ఇక్కడ కాటేజీలు కట్టడం కానీ, అలాగే బాత్రూములు కట్టడం కానీ, కాలువపై వంతెనలు కట్టడం కానీ ఇటువంటి సౌకర్యాలను కల్పించినట్లయితే ఈ క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వర్ధిల్లడానికి ఎంతో దోహదపడుతుంది.